ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు గుడ్ హెల్త్. ఈరోజు మనం ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ గురించి తెలుసుకుందాం. వాటి సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి, అలాగే ఎటువంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందో తెలియచేయడానికి మనతో పాటు 49 డాక్టర్ సులోచన గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. సో తరచుగా కన్సీవ్ అయిన తర్వాత కూడా తరచుగా మనం అబార్షన్స్ చూస్తూ ఉంటాం. అసలు జనరల్గా ప్రైమరీ రీజన్స్ ఏంటి అబార్షన్స్ అవ్వడానికి? ఇప్పుడు అబార్షన్స్ అంటే మొదటి 3 నెలల్లో అబార్షన్స్ అయ్యే వాటికి కారణాలు వేరుగా ఉంటాయి. అతను 3వ నెల నుంచి 5వ నెల వరకు అబార్షన్స్ అయ్యే కారణాలు వేరుగా ఉంటాయి. మొదటి 3 నెలలు అంటే ప్రొజెస్ట్రాన్ లోపం వల్ల అబార్షన్స్ అవుతూ ఉంటాయి. అదేవిధంగా కంజెనిటల్ అబ్నార్మాలిటీస్, జెనెటిక్ ప్రాబ్లమ్స్ వల్ల, మరి భార్య భర్తలు ఇద్దరు మేనరికం వల్ల అయిన వాళ్ళు, అలాంటి జెనెటిక్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా అబార్షన్స్ అవుతాయి. అదేవిధంగా థైరాయిడ్ లోపం వల్ల కూడా అబార్షన్స్ అవుతూ ఉంటాయి. అలాగే ప్రొలాక్టిన్ ఎక్కువగా ఉన్నప్పుడు కూడా అబార్షన్స్ అవుతాయి. ఇక 3వ నెల నుంచి 5వ నెలలో అబార్షన్స్ చూసుకుంటే మరి గర్భసంచిలో కంతులు ఉంటాయి, దానివల్ల అబార్షన్స్ అవుతాయి. గర్భసంచిలో పొర ఉంటుంది, సెప్టమ్ అంటారు, దానివల్ల కూడా అబార్షన్స్ అవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఇట్లాగే అనేకమైన కారణాల వల్ల అబార్షన్స్ అవుతూ ఉంటాయి. సో ఇందాక మీరు థైరాయిడ్ లోపం వల్ల అబార్షన్ అవుతుందని చెప్పారు. సో థైరాయిడ్ ఉన్న పేషెంట్స్ ఏ విధంగా కన్సీవ్ అయిన తర్వాత ఎటువంటి కేర్ తీసుకుంటే అబార్షన్ అవాయిడ్ చేయొచ్చు అంటారు? కొంతమంది పేషెంట్స్లో థైరాయిడ్ వల్ల కూడా ప్రెగ్నెన్సీ డిలే అవుతుంటుంది. సో దాని గురించి చెప్పండి. ఇప్పుడు థైరాయిడ్ అనే హార్మోన్ మరి గర్భం కన్నా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు కన్సీవ్ అంటే గర్భం రావడానికి ఇంపార్టెంట్, తర్వాత అది అబార్షన్ రాకుండా కూడా అది నివారిస్తుంది. సో మనం థైరాయిడ్ టెస్ట్ చేయించుకోవాలి. బ్లడ్ టెస్ట్ ద్వారా థైరాయిడ్ లెవెల్ ఎంత ఉందో అనేది తెలుస్తుంది. గర్భం రాకముందే మనం థైరాయిడ్ టెస్ట్ చేయించుకోవాలి. మరి 3 లోపల ఉండాలి TSH అనే వాల్యూ. గర్భం ఫస్ట్ 12 వారాలు. ఒకవేళ అది ఎక్కువ ఉంటే థైరాయిడ్ వాడాలి. తర్వాత 3 నెలలు థైరాయిడ్ వాడిన తర్వాత మళ్ళీ అది చెక్ చేసుకోవాలి. మళ్ళీ బ్లడ్ టెస్ట్ చేయించుకుని దాని లెవెల్ మెయింటైన్ అవుతుందా లేదా, మనం వాడే ట్యాబ్లెట్ సరిపోతుందా, లేకపోతే డోస్ పెంచాలా తగ్గాలని కూడా మళ్ళీ ఎవ్రీ 2 మంత్స్కి థైరాయిడ్ బ్లడ్ టెస్ట్ చేయించుకుంటూ దాని డోస్ అడ్జస్ట్ చేస్తూ ఉండాలి. అలా చేస్తే అబార్షన్స్ రావు. మరి పుట్టబోయే బేబీ కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఓకే, కాల్ తీసుకుందాము. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అండి. డాక్టర్ గారితో మాట్లాడండి, మీ సమస్య చెప్పండి. డాక్టర్ గారు ఉన్నారు. నేను లహరి అండి, నా పేరు. ఆర్మూర్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి. నాకు 7 years అయింది మ్యారేజ్ అయ్యి. ఓకే. అయితే అంతకు ముందు పీరియడ్స్ ఇరెగ్యులర్ గా ఉండేవి. ఓకే. 1 year పాటు మెడిసిన్ వాడాము. అప్పుడు ఏం రిజల్ట్ అనిపించలేదు. మెడిసిన్ మానేసిన తర్వాత కన్సీవ్ అయింది. ఓకే. 3 months కి ఫీటస్ గ్రోత్ లేదని చెప్పేసి అబార్షన్ చేశారు. ఓకే. గ్రోత్ లేకపోవడానికి రీజన్స్ ఏంటి? ఓకే, మీకు పెళ్ళి 7 సంవత్సరాలు అయిందంటున్నారు. మొదటి 6 సంవత్సరాలు మీకు గర్భం రాలేదు. తర్వాత మీరు గర్భవతి అయ్యారు, కానీ 3 నెలల్లో అబార్షన్ అయిందంటున్నారు. అంటే గ్రోత్ లేదని తెలిసి అబార్షన్ చేశారంటున్నారు. దీనే మిస్డ్ అబార్షన్ అంటారు. ఈ మొదటి 3 నెలల్లో మరి అబార్షన్ గ్రోత్ లేకపోవడానికి కారణం ఏంటంటే ప్రొజెస్ట్రాన్ డెఫిషియన్సీ వల్ల గ్రోత్ లేకపోవచ్చు. అదేవిధంగా ఒకవేళ గర్భాశయంలో ఏమైనా సెప్టమ్ ఉంటే కూడా సరిగా ఇంప్లాంటేషన్ బాగా జరగదు. అలాంటప్పుడు కూడా ప్లస్ మావి అనేది సరిగా అతుక్కోదు, దానివల్ల కూడా అబార్షన్ జరుగుతాయి. సో థైరాయిడ్ సమస్య, థైరాయిడ్ లోపం వల్ల కూడా అబార్షన్ అవుతుంది. అలాగే ప్రొలాక్టిన్ ఎక్కువగా ఉంటే కూడా అబార్షన్ అవుతుంది. సో మీరు బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలమ్మా, థైరాయిడ్ టెస్ట్ చేయించుకోవాలి, ప్రొలాక్టిన్ టెస్ట్ చేసుకోవాలి, ఒక హిస్ట్రోస్కోపీ చేయించుకోండి. గర్భాశయం లోపల ఏమన్నా పొరలు ఉన్నాయేమో లేకపోతే కంతులు ఉన్నాయేమో తెలుస్తుంది. సో ఈ కారణాల వల్ల బేబీ పిండం పెరగదనమాట. దాన్ని మిస్డ్ అబార్షన్ అంటారు. ఓకే, నల్గొండ నుంచి కాలర్ ఉన్నారు. హలో. హలో, నమస్కారం మేడం. నమస్తే అండి, చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. ఏం లేదండి, మా మిస్సెస్ కు 14 days అయింది ఈరోజు మంత్ దాకా. ఓకే. హలో, చెప్పండి, వినిపిస్తుంది. 14 days అయిందండి మా మిస్సెస్ కు మంత్ దాకా. ఓకే. అయితే మన యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చిందని డాక్టర్ చెప్పారు. డాక్టర్ సార్ చూపించుకుంటే. ఓకే. అది ఎట్లా తెలుసుకోవచ్చు అని. ఓకే, ఇప్పుడు మీకు ఆమెకి బహిష్టు రాకుండా 14 రోజులు ఎక్స్ట్రా అయిందంటున్నారు. మరి యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ అంటారు, UPT, యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ ఒకసారి చేయించుకోండి. అదేవిధంగా ఒక బ్లడ్ టెస్ట్ కూడా ఉంటుంది, బీటా HCG అని. ఆ బ్లడ్ టెస్ట్ కూడా చేయించుకుంటే మరి మీకు గర్భవతో కాదో కూడా తెలుస్తుంది. ఇకపోతే యూరిన్లో ఇన్ఫెక్షన్ అంటే కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. దాంట్లో పెస్సెల్స్ ఉన్నాయేమో ఆ పరీక్ష చేయించుకోండి, CUE అంటారు. తర్వాత యూరిన్ కల్చర్ అండ్ సెన్సిటివిటీ అనే ఒక పరీక్ష ఉంటుంది. ఆ యూరిన్ టెస్ట్, ఆ కల్చర్ టెస్ట్ కూడా చేయించుకుంటే యూరిన్లో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉంటే తెలుస్తుంది. దాన్ని బట్టి ఏం మందులు వాడాలనేది తెలుస్తుంది. సో ఫీమేల్స్లో ప్రెగ్నెన్సీ డిలే కావడానికి చాలా కారణాలు ఉంటాయి. మేల్స్లో ఎటువంటి కారణాలు ఉంటాయి అంటారు? మగవారిలో గర్భం రాకుండా ఉండడానికి కారణం ఏంటంటే వీర్య కణాల లోపం. అంటే సంఖ్యలో లోపం ఉండొచ్చు, లేకపోతే ఆకారంలో లోపం ఉండొచ్చు, లేకపోతే కదలికలో లోపం ఉండొచ్చు. ఇంకా సంఖ్య పరంగా చూసుకుంటే నార్మల్గా 60 నుంచి 120 మిలియన్లు ఉండాలి.
కనీసం 20 మిలియన్ పైబడి ఉంటేనే సహజంగా గర్భం రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఆకారంలో కూడా లోపం ఉండకూడదు. సో కనీసం లోపం లేనివి 100కి 4 వీర్యకణాలన్నా ఉంటేనే గర్భం వస్తుంది. అదే కదలిక కూడా 100 వీర్యకణాలను చూసుకుంటే అందులో కనీసం 40% కదలిక మంచిగా ఉండాలి. సో ఆకార లోపం ఉండకూడదు, కదలిక బాగుండాలి. తర్వాత సంఖ్య కూడా 20 మిలియన్ పైబడి ఉంటేనే గర్భం రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో శృతి గారు, మేడం. చెప్పండి మీ సమస్య చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. అవును మేడం, మా మ్యారేజ్ 5 years అవుతుంది. ఓకే ఇప్పటి వరకు పిల్లలు లేరు. ఓకే దగ్గర చూసుకుంటే PCOD అని చెప్పారు. ఓకే ప్రాబ్లంకి సొల్యూషన్ అడగడానికి. ఓకే, మీకు పెళ్ళి 5 సంవత్సరాలు అయిందంటున్నారు, మరి ఇంకా గర్భం రాలేదని పరీక్షలు చేయించుకుంటే PCOD సమస్య అని గుర్తించబడింది. సో ఈ PCOD అంటే అండాశయంలో నీటి బుడగలు ఉంటాయన్నమాట. ఈ నీటి బుడగల వల్ల అండము మరి పెరుగుదల, అండం విడుదల కూడా అది ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి గర్భం రావడానికి అనుకూలత ఉండదు. కాబట్టి దీనికి మందులు వాడాలమ్మా. 3 నెలలు మందులు వాడండి. మెడికల్ మేనేజ్మెంట్తో చక్కగా నయమవుతుంది. మెట్ఫార్మిన్ అనే ట్యాబ్లెట్ రోజుకి 2 సార్లు 500 గ్రామ్ 500 mg వేసుకోండి. అదేవిధంగా ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ కాంబినేషన్ మందులు కూడా 3 నెలలు వాడాలి. ఈ 3 నెలలు వాడితే చక్కగా తగ్గుతుంది. అప్పుడు అండాశయం దాని పనితీరు, అండము పనితీరు కూడా ఇంప్రూవ్ అవుతుందమ్మా. ఓకే, కరీంనగర్ నుంచి కాలర్ ఉన్నారు. హలో హలో సతీష్ గారు. హలో. ఓకే, సో ఇందాక మీరు చెప్పారంటే స్పర్మ్ కౌంట్ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ సో మొటిలిటీ అండ్ మార్ఫాలజీ. ఒకవేళ ఈ మూడిట్లో తేడాలు వస్తే ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? అదే ఇప్పుడు ఈ వీర్యకణాల లోపం, సంఖ్య లోపం అవనివ్వండి, ఆకారం కానీ కదలిక లోపం, ఈ మూడిట్లో ఏ లోపం వచ్చినా కూడా పెద్దగా ఆశాజనకమైన ట్రీట్మెంట్ పెద్దగా లేదు. కానీ సర్జికల్గా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, వ్యారికోసీల్ అని. సో గ్రేడ్ 3 వ్యారికోసీల్ ఉంటే కొంతవరకు సర్జరీ చేయడం వల్ల కొంతవరకు ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. కానీ పూర్తిగా ఇంప్రూవ్మెంట్ నార్మల్గా వస్తుందని అంత ఆశాజనకమైన ట్రీట్మెంట్ ఏమి లేదని చెప్పుకోవాలి. కాబట్టి 20 మిలియన్ల కంటే తక్కువ 15 మిలియన్ల వరకు ఉంటే IUI ద్వారా గర్భం రావడానికి అవకాశం ఉంటుంది. మరి 10 మిలియన్ల కంటే తక్కువ ఉంటే మాత్రం IVF ఫర్ టెస్ట్ ట్యూబ్ బేబీకి వెళ్ళవలసిన అవకాశం ఎంతైనా ఉంది. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో లత గారు, నమస్తే అండి. నమస్కారం అండి, నేను డాక్టర్ గారితో మాట్లాడాలి. మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు. చెప్పండి. మా అమ్మాయి మ్యారేజ్ అయ్యి 4 years అవుతుంది. ఓకే అయితే ఇంతవరకు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేస్తే సెంటర్ లో బ్లాక్ ఉంది అన్నారు. ట్యూబ్స్ బాగున్నాయంట, ఓకే సెంటర్ లో ఉందంట బ్లాక్. అది ఎట్లా ఎవరైనా ఒకసారి డాక్టర్ వచ్చి కలవాలా ఎట్లా అని. ఓకే, మరి మీ అమ్మాయికి గర్భం రాలేదంటున్నారు, పరీక్ష చేయించుకుంటే ట్యూబ్లో సెంటర్లో బ్లాక్ ఉందని అన్నారంటున్నారు. సో బ్లాక్ అనేది ఎక్కడ ఉన్నా కూడా బ్లాకేనమ్మా. దానివల్ల మరి 2 వైపుల ట్యూబ్స్ బ్లాక్ ఉంటే గర్భం రావడానికి అనుకూలత లేదని చెప్పాలి. కనీసం ఒక ట్యూబ్ బ్లాక్ ఉన్న ఓపెన్గా ఉన్నా కూడా గర్భం రావడానికి అవకాశం ఉంటుంది. 2 వైపులా బ్లాక్ ఉంటే మాత్రం మరి న్యాచురల్గా సహజంగా గర్భం రాదు, IUI ద్వారా కూడా గర్భం రాదు. మీరు IVF ఫర్ టెస్ట్ ట్యూబ్ బేబీకి వెళ్ళవలసిన అవసరం ఎంతైనా ఉందమ్మా. ఓకే, వరంగల్ నుంచి కాలర్ ఉన్నారు. హలో హలో నమస్తే అండి. డాక్టర్ అండి నా పేరు. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. సార్ మేడం, మ్యారేజ్ అయ్యి 14 years అవుతుందండి. ఓకే ఇంతవరకు ఒకసారి కూడా ఒక 20-25 times IVF చేశారు. అంతటా చూపించిన డాక్టర్ పద్మజ కరీంనగర్. ఇక్కడ IVF లాస్ట్ ఒక 1 month బ్యాక్ కూడా IVF కూడా చేయించినాం మేడం. అందులో కూడా ఏం సక్సెస్ లేదు. ప్రాబ్లమ్ నాది లేదు, మా మేడం కూడా ఇద్దరు ఎవరిది లేదు అంటుండ్రు. అన్ని నార్మలే, రిపోర్ట్స్ అన్ని నార్మలే ఉన్నాయి అంటుండ్రు. అసలు ఎందుకన్నట్టు మేడం ప్రాబ్లం? ఓకే, మీకు పెళ్ళి 14 సంవత్సరాలు అయిందంటున్నారు. IUI చాలాసార్లు 10 సార్లు పైన చేయించుకున్నారు, IVF కూడా చేయించుకున్నారు కానీ ఫెయిల్ అయిందంటున్నారు. ఒక్కొక్కసారి దీన్ని అన్ని నార్మల్గా ఉన్నా కూడా గర్భం రాదు. దాన్ని అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటారు. అంటే కారణం మనకి కనిపించే కారణాలనే ఏమీ లేవు. సో మీరు IVF కూడా ఒకసారి చేయించుకున్నారు కాబట్టి మళ్ళీ ఇంకొకసారి IVF చేయించుకోండి. IVFకి మరి సక్సెస్ రేట్ అనేది 50 నుంచి 60% ఉంటుంది. కాబట్టి ఫస్ట్ సైకిల్లోనే కన్సీవ్ అవ్వలేదని మీరు నిరాశ చెందక్కర్లేదు. మళ్ళీ ఇంకొకసారి ప్రయత్నించండి IVF. ఒకవేళ ఈ IVF కాకపోతే నెక్స్ట్ సరోగసీకి వెళ్ళొచ్చు. అంటే మీ భార్య అండము, మీ వీర్యకండము తీసి మరి టెస్ట్ ట్యూబ్లో వేసి ఆ పిండం అయిన తర్వాత అది పరస్త్రీ గర్భాశయంలో అమరుస్తాము, దాన్ని సరోగసి అంటారు. సో ఇంకొకసారి IVF చేయించుకోండి. అది ఫెయిల్ అయితే ఇంకోసారి మరి మీరు సరోగసికి వెళ్తే మీకు పిల్లలు కలగడానికి అవకాశాలు ఉంటాయి. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము.
హలో హలో చెప్పండి, మీ ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. మాట్లాడండి ఒకసారి మా భార్యని మాట్లాడుతుంది. చెప్పండి. చెప్పండి. హలో చెప్పమ్మా. హలో చెప్పండి. హలో చెప్పమ్మా, వినిపిస్తుంది. మేడం, నాకు ఇలా డైరాయిడ్ ఉంది. ఓకే బాబు పుట్టిండు, 5 సంవత్సరాలు అవుతుంది. ఓకే ఇంకా మళ్ళా ఏం లేదు ఇంకా బాబు తర్వాత. ఓకే. సో మీకు ఒక బాబు ఆల్రెడీ ఉన్నాడు, బాబుకు వయసు 5 సంవత్సరాలు అంటున్నారు. దాని తర్వాత మీకు మళ్ళీ గర్భం రాలేదు, మీకు థైరాయిడ్ సమస్య ఉందంటున్నారు. సో ఈ థైరాయిడ్ సమస్యకు మీరు మందులు వాడుతున్నారు కాబట్టి గర్భం వచ్చింది. ఇప్పుడు రెండోసారి గర్భం రాలేదంటే దీన్ని సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటారు. దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటే ట్యూబల్ బ్లాక్స్ ఉంటాయి. కాబట్టి మీరు బహిష్టు వచ్చిన 7వ రోజున ట్యూబ్ టెస్ట్ చేయించుకోండి. 2 వైపుల ట్యూబ్స్ ఓపెన్గా ఉంటే గర్భం రావడానికి అవకాశాలు ఉంటాయి. కనీసం ఒక ట్యూబ్ బ్లాక్ ఉన్నా కూడా ఒక ట్యూబ్ ఓపెన్గా ఉంటే గర్భం రావడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ 2 వైపుల ట్యూబ్స్ బ్లాక్ ఉంటే మాత్రం మీరు ఐవీఎఫ్ టెస్ట్ బేబీ వెళ్ళాల్సిన అవసరం ఉందమ్మా. ముందు మీరు బహిష్టు వచ్చిన 7వ రోజున ట్యూబ్ టెస్ట్ చేయించుకోండి. ఓకే, వరంగల్ నుంచి కాలర్ ఉన్నారు. హలో నమస్తే అండి. నమస్తే అండి, అజయ్ గారు చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. మేడం, అది ఇప్పుడు మా ఆవిడకి డెలివరీ 6 months అవుతా అండి. ఓకే. అయితే మళ్ళీ ఇప్పటి వరకు ఏం రాలేదు మేడం. మరి ఇంకో దానికోసం ఏం చేయాలి మేడం? ఓకే, అంటే మీ భార్యకు సిజేరియన్ 6 నెలలు అయిందంటున్నారు, ఇంతవరకు పీరియడ్స్ రాలేదంటున్నారు. సో అంటే ఒకవేళ మీ భార్య సిజేరియన్ అయిన 6 నెలలకే పీరియడ్స్ రావాల్సిన అవసరం ఏం లేదండి. కొంతమందికి సంవత్సరం వరకు రాదు, కొంతమందికి 2 సంవత్సరాల వరకు రాదు. ముఖ్యంగా మరి ఆమె పాలిస్తుంటే లాక్టేషన్ లెమనోరియా అంటారు, పాలిచ్చే తల్లులు కూడా బహిష్టు రావడం లేట్ అవుతుంది. దానివల్ల మీరు వరి అవ్వాల్సిన సమస్య ఏమి కాదు. అది నార్మల్గా సహజంగా కూడా మరి సిజేరియన్ పీరియడ్స్ కొంతకాలం రాకుండా ఉంటాయి. ఓకే, ఖమ్మం నుంచి కాలర్ ఉన్నారు. హలో హలో, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. డాక్టర్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. అది ఏం లేదండి, మా వైఫ్కి నాకు మ్యారేజ్ అయ్యి 10 months అవుతుందండి. ఓకే. అయితే లాస్ట్ 3 months బ్యాక్ మా వైఫ్కి ఓవరీ ఆపరేషన్ అయింది. ఓకే. లెఫ్ట్ ఓవరీ అనేది డ్యామేజ్ అయిందంట. బయాప్సీ చేయించినా కూడా డాక్టర్ గారికి ఏం అర్థం కాలేదు. ఓకే. ఖమ్మంలో ఆపరేషన్ చేయించాము. ఓకే. అయితే మళ్ళీ ఇప్పుడు ప్రెగ్నెన్సీ ట్రై చేస్తుంది, ఇంకేం లేదు. ఎట్లా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉందా, ఎట్లా ఏంటి అనేది కన్ఫర్మ్ చేసి. సో మీకు పెళ్ళై 15 నెలలు అయిందంటున్నారు. మరి కొన్ని కారణాలుగా ఒకవైపు అండాశయం అంటే ఓవరీని తీసేశారంటున్నారు. సో ప్రతి స్త్రీకి 2 వైపులా అండాశయములు ఉంటాయి, అంటే లెఫ్ట్ సైడ్ కుడివైపు ఒకటి, ఎడమవైపు ఒకటి. సో ఒక్కొక్క నెలలో ఒకవైపు అండం విడుదలవుతుంది. సో మీకు 2 వైపుల్లో ఒకవైపు తీసేశారు కాబట్టి ఇంకోవైపు అండాశయం మరి నార్మల్గా ఉంటే తప్పక గర్భం రావడానికి అవకాశం ఉంటుంది. సో మీరేం వరి అవ్వాల్సిన అవసరం ఏం లేదు. రెండిట్లో ఒకటి పనితీరు బాగున్నా కూడా అవుతుంది. సో ఆ అండాశయం బాగా పనిచేస్తుందో లేదో మీరు బహిష్టు వచ్చిన 2వ రోజున FSH LH అనే హార్మోన్ చేయించండి. అలాగే ఒక స్కానింగ్ చేయించండి బహిష్టు వచ్చిన 2వ రోజు. సో దాంట్లో మీకు PCOD అనే సమస్య ఏమైనా ఉందేమో, అందులో అంత నార్మల్గా ఉందేమో అని మీరు పరీక్ష చేయించుకోండి. గర్భం రావడానికి ఎలాంటి ప్రాబ్లం లేదు, తప్పకుండా గర్భం వస్తుంది. డాక్టర్ గారు, చాలామంది లేడీస్ PCOD సమస్యతో బాధపడుతున్నారు. అంటే బిఫోర్ మ్యారేజ్ కానివ్వండి, ఆఫ్టర్ మ్యారేజ్ కానివ్వండి, PCOD అనే సమస్య చాలా కామన్ అయిపోయింది. అసలు PCOD అంటే ఏంటి, వాటి సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి? ఇప్పుడు PCOD అంటే అండాశయంలో నీటి బుడగలు చేరుతాయి. సో ఈ అండాశయంలో నీటి బుడగలు చేరడం వల్ల ఏంటంటే అండము పెరుగుదల విడుదల సహజంగా జరగదు. సో కాబట్టి గర్భం రావడానికి అవకాశం ఉండదు. సో ఇది మెయిన్ PCOD అంటే. దీనివల్ల ఏంటంటే నెలసరి కూడా క్రమంగా రాదు. అలాంటి స్త్రీలు అధిక బరువు కలిగి ఉంటారు, నెలసరి కూడా క్రమంగా రాదు. కాబట్టి ఇలాంటి వాళ్ళు ఏంటంటే మెడికల్గా మందులు వాడాలి 3 నెలలు. అదే కాకుండా బరువు తగ్గడానికి ప్రయత్నించాలి. వ్యాయామం అనేది చాలా ఇంపార్టెంట్. సో హార్మోన్ సమతుల్యత దెబ్బతింటుంది. సో దీనికి మంచి మెడికల్ ట్రీట్మెంట్ ఉంది, మందుల ద్వారా నయమవుతుంది. 3 నెలలు మందులు వాడాల్సి వస్తుంది. ఓకే, ఒరిస్సా నుంచి కాలర్ ఉన్నారు. హలో హలో, నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. నాకు మ్యారేజ్ అయ్యి 1.5 year అవుతుందండి. ఓకే. ఫస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చింది, అబార్షన్ అయిపోయిందండి ఒక 3 monthsకి. ఓకే. మళ్ళీ నెక్స్ట్ 6 months గ్యాప్ ఇవ్వమని చెప్పారు. ఓకే. మళ్ళీ 2 monthsకి అబార్షన్ అయింది. ఓకే. మళ్ళీ 6 months గ్యాప్ ఇవ్వమని చెప్పారు. మొన్ననే ప్రెగ్నెన్సీ అనుకోకుండా వచ్చింది. మేము కలిసిదేం కానీ అనుకోకుండా ప్రెగ్నెన్సీ వచ్చింది అనమాట. ఓకే. అయితే ఒక 1 week కూడా కాలేదు మేడం. మళ్ళీ
బ్లీడింగ్ అనేది అయిపోయి మళ్ళీ డాక్టర్ గారికి వెళ్ళేసరికి అబార్షన్ అని చెప్తున్నారు. ఓకే మీ టార్చ్ టెస్ట్ కూడా చేయించాం. ఓకే అదే చేయించినందుకు క్లియర్ గానే ఉంది, ఏం ప్రాబ్లం లేదని చెప్తున్నారు. కానీ అలా అబార్షన్స్ జరుగుతున్నాయి. ఓకే మీకు పెళ్ళై సంవత్సరంన్నర అయిందంటున్నారు, ఇప్పటికి 3 సార్లు అబార్షన్ అయిందంటారు. ప్రతి గర్భం వచ్చిన 2 నెలలకే అబార్షన్ అవుతుంది. దీనికి కారణాలు అనేకలు ఉంటాయమ్మా. మీరు టార్చ్ టైటర్స్ ఒకటే చేయించారు, మరి థైరాయిడ్ బ్లడ్ టెస్ట్ చేయించుకోండి, ప్రొలాక్టిన్ టెస్ట్ చేయించుకోండి. అదేవిధంగా ఈసారి గర్భం రాకుండా ఉండగా హిస్ట్రోస్కోపీ చేయించుకోండి. గర్భాశయంలో అయినా లోపాలు ఉంటాయి, అంటే ఒక పొర లాంటిది సెప్టమ్ అంటారు, అది ఉందేమో చూపించుకోవాలి. అలాగే ఫైబ్రాయిడ్స్ అంటే కంతులు ఉంటాయి, దానివల్ల కూడా అబార్షన్ అవుతుంది. సో మీరు ఒకసారి హిస్ట్రోస్కోపీ చేయించుకోండి. అదేవిధంగా మీరు థైరాయిడ్ బ్లడ్ టెస్ట్ చేయించుకోండి, ప్రొలాక్టిన్ బ్లడ్ టెస్ట్ చేయించుకోండి. మరి ఇంకా మీరు యాంటీఫాస్ఫోలిపిడ్ యాంటీబాడీ ఆప్లా అనేది ఉంటుంది, ఆ బ్లడ్ టెస్ట్ కూడా చేయించుకోండి. ఈ హైయర్ టెస్ట్లు హిస్ట్రోస్కోపీ చేయించుకుంటే అందులో ఏదైనా లోపం కనిపిస్తే దాని ట్రీట్మెంట్ వాడితే తప్పక గర్భం నిలబడుతుంది. ఓకే, ముంబై నుంచి కాలర్ ఉన్నారు. హలో హలో. ఓకే, సో ట్యూబ్స్, ఫెలోపియన్ ట్యూబ్స్ ఒక ఇంపార్టెన్స్ చెప్పండి. మనకు జనరల్గా 2 ఫెలోపియన్ ట్యూబ్స్ ఉంటాయి. అసలు ప్రెగ్నెన్సీ రావడానికి అవి ఎంతవరకు హెల్ప్ చేస్తాయి అంటారు? ఇప్పుడు ప్రతి స్త్రీకి గర్భాశయానికి అతుక్కుని కుడివైపున ఒకటి ఎడమవైపు ఒకటి 2 ట్యూబ్స్ ఉంటాయి. సో ఈ ట్యూబ్స్ ద్వారా అన్నము ప్రయాణిస్తుంది. అదే ఈ ట్యూబ్స్ ద్వారానే మరి వీర్య కణాలు కూడా ప్రయాణించి ట్యూబ్ మధ్యలో సంపర్కం అనేది జరుగుతుంది. అండము వీర్య కణాలు ట్యూబ్లో అది కలిసి పిండంగా తయారవుతుంది. అది మళ్ళీ గర్భాశయంలోకి వచ్చి అతుక్కుంటుంది. సో ఈ ట్యూబ్స్ ఓపెన్గా ఉంటేనే గర్భం రావడానికి అవకాశం ఉంటుంది. ఈ ట్యూబ్స్ కనీసం 2 ట్యూబ్స్లో ఒక ట్యూబ్ అన్న ఓపెన్గా ఉండాలి. 2 ట్యూబ్స్ బ్లాక్ అయితే మాత్రం గర్భం రాదు. కొన్ని ఇన్ఫెక్షన్స్ వలన మరి ట్యూబ్స్ బ్లాక్ అవుతాయి. టీబీ అనే జబ్బు వల్ల కూడా ట్యూబ్స్ బ్లాక్ అవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అలాగే అబార్షన్స్ అయిన తర్వాత కూడా ఇన్ఫెక్షన్స్ వల్ల ట్యూబ్స్ బ్లాక్ అవుతాయి. 2 వైపుల ట్యూబ్స్ బ్లాక్ అయితే ఐవీఎఫ్ టెస్ట్ బేబీకి వెళ్ళాలి. సరే ట్యూబ్స్ ఓపెన్గా ఉన్నాయో లేదో తెలియాలంటే బహిష్ట వచ్చిన 7వ రోజున ట్యూబ్ టెస్ట్ చేయించుకుంటే అది ఓపెన్గా ఉందో లేదో తెలుస్తుంది. ఓకే, కరీంనగర్ నుంచి కాలర్ ఉన్నారు. హలో హలో, రాజు గారు నమస్తే అండి. హలో మేడం, నాకు మ్యారేజ్ అవుతుంది మా వైఫ్కు పీరియడ్స్ వస్తలేదు మేడం. ఓకే ఓకే, మీ భార్యకు నెలసరి క్రమంగా రావట్లేదు అంటున్నారు. సో నెలసరి క్రమంగా రాకపోవడానికి ముఖ్యమైన కారణం పీసీఓడి అయి ఉండొచ్చు. కాబట్టి మీ భార్యకు స్కానింగ్ చేయించండి. అండాశయంలో నీటి పొడుగులు ఉన్నాయేమో తెలుస్తుంది. అదేవిధంగా ఎఫ్ఎస్హెచ్ ఎల్హెచ్ హార్మోన్ ఎంత ఉందో కూడా బ్లడ్ టెస్ట్ చేయించుకోండి. థైరాయిడ్ సమస్యలో కూడా ఇలాగ ఇర్రెగ్యులర్గా నెలసరి వస్తుంది, థైరాయిడ్ సమస్య ఉందేమో బ్లడ్ టెస్ట్ చేయించుకోండి. సో దీని ద్వారా మీకు అలాగే అధిక బరువు కలుగుంటే బరువు తగ్గడానికి వ్యాయామం, ఎక్సర్సైజు, మరి నడక చేస్తే చాలా మంచిది. ఓకే, హైదరాబాద్ నుంచి కాలర్ ఉన్నారు. హలో హలో, నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. అంటే ఇంతకు ముందు కానీ నేను 1.5 ఇయర్ అవుతుంది మ్యారేజ్ అయ్యి. ఓకే, అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రెగ్నెన్సీ రాలేదు. ఇంకొకసారి ఏమో ఇట్లా 3 months అవుతుంది. సెప్టెంబర్ 17th వచ్చింది నాది డేట్. ఓకే, ఇప్పటి వరకు కాలేదు, నేను మంత్ కాలేదు. ఓకే. సో మీకు పెళ్ళి సంవత్సరంన్నర అయిందంటున్నారు, ఇంతవరకు గర్భం రాలేదు. కొంతవరకు మీకు నెలసరి కూడా క్రమంగా రావడం లేదు. మరి సెప్టెంబర్లో వచ్చి మళ్ళీ ఇప్పటివరకు రాలేదంటున్నారు. ఫస్ట్ ఒకవేళ ఇది గర్భమేమో ముందు పరీక్ష చేయించుకోండి, యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్, యూపీటీ అంటారు. సో యూరిన్ టెస్ట్ చేయించుకుంటే గర్భమో కాదో తెలుస్తుంది. అదేవిధంగా ఒక బ్లడ్ టెస్ట్ ద్వారా కూడా తెలుస్తుంది. బీటా హెచ్సిజీ అనే రక్త పరీక్ష ద్వారా కూడా మీరు గర్భం ఉందేమో తెలుస్తుంది. సో ఒక గర్భం కాదని ఒకవేళ నిర్ధారించిన తర్వాత నెక్స్ట్ మీరు స్కానింగ్ చేయించుకోండి. అందులో నీటి పొడుగులు ఉంటే దానికి సరైన ట్రీట్మెంట్ తీసుకోండి. అలాగే థైరాయిడ్ సమస్య వల్ల కూడా మీకు ఇర్రెగ్యులర్గా పీరియడ్స్ ఉంటాయి, థైరాయిడ్ ఉందేమో బ్లడ్ టెస్ట్ చేయించుకోండి అమ్మా. ఓకే, హైదరాబాద్ నుంచి మరో కాలర్ ఉన్నారు. హలో హలో, నమస్తే అండి, కుమార్ గారు. నమస్తే అండి డాక్టర్ గారు. నమస్తే అండి, చెప్పండి. ఇప్పుడు టెస్ట్ బేబీతో అంటే పిల్లలు పుడితే వాళ్ళ అంటే ఫ్యూచర్ హెల్త్ ఎలా ఉంటుంది ఓకే, అంటే కంపేర్ టు నార్మల్ డెలివరీ? ఓకే. సో టెస్ట్ ట్యూబ్ బేబీ, ఐవీఎఫ్ బేబీ అంటే నార్మల్గా ఉంటారా, ఏమైనా ప్రాబ్లం ఉంటుందా అని మీరు ఒక ప్రశ్నిస్తున్నారు. సో టెస్ట్ ట్యూబ్ బేబీ 100% నార్మల్గా ఉంటుందండి. దాని గురించి మీరు అనుమానం పడవలసింది ఏమీ లేదు, సందేహించవలసింది ఏమీ లేదు. సో టెస్ట్ ట్యూబ్ బేబీ, ఐవీఎఫ్ బేబీ నార్మల్గా ఉంటుంది 100%. ఎలాంటి వరి పెట్టుకోవాల్సిన అవసరం లేదు, అంతా నార్మల్గా సహజంగా బయలాజికల్ సిస్టమ్ అంతా నార్మల్గానే ఉంటుంది. ఓకే, సో ఇందాక చెప్పారు ట్యూబ్స్ బ్లాకేజ్ గురించి. సో ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? సర్జరీ ద్వారానే ట్యూబ్స్ ఓపెన్ అవుతాయి అంటారా, లేదంటే త్రూ మెడికేషన్ కూడా ఓపెన్ అవుతాయి అంటారా? ఇప్పుడు ఈ ట్యూబల్ బ్లాక్స్ అనేది ఏంటంటే మరి టీబీ అనే జబ్బు వల్ల ట్యూబ్స్ బ్లాక్ అవుతాయి కాబట్టి టీబీ మందులు 8 నెలల వరకు వాడవలసి ఉంటుంది. టీబీ మందు వాడినప్పటికీ టీబీ జబ్బు నయమైనప్పటికీ
ట్యూబ్స్ మరి దానంతట అది ఓపెన్ అవ్వవు. మరి సర్జికల్గా కూడా హిస్ట్రోస్కోపీ ద్వారా కొంతవరకు ప్రయత్నిస్తాము. అది కార్నియల్ బ్లాక్ అయితే కొంతవరకు క్లియర్ చేయగలం, కానీ మధ్యలో ఇంకా చివరిలో దూరంగా బ్లాక్స్ ఉంటే మాత్రం సర్జికల్గా కూడా దాన్ని మేము ఓపెన్ చేయడానికి వీలు కాదు, మెడికల్గా కూడా అది ఓపెన్ కాదు. కాబట్టి ట్యూబల్ బ్లాక్స్ అనేవి ట్రీట్మెంట్కి అంత ఆశాజనకమైన ట్రీట్మెంట్ లేదనే చెప్పుకోవాలి. ఓకే, ఖమ్మం నుంచి కాలర్ ఉన్నారు. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి ప్రాబ్లం చెప్పండి. మేడం నాకు 32 years మేడం. ఓకే. మ్యారేజ్ అయ్యి 8 years అవుతుందండి. ఓకే. 4 కాన్పులండి నాకు, 2 బేబీలే. సెకండ్ బేబీ వచ్చేసి చనిపోయానండి. ఓకే. గర్భసంచి ప్రాబ్లం వల్ల మీకు పిల్లలు పుట్టారని చెప్పేసి కుటుంబ నియంత్రణ చేశారండి. ఏమన్నా మళ్ళీ రీఆపరేషన్ చేపిస్తే ఏమన్నా కాన్పు ఏమన్నా అందిద్దా? ఓకే. సో మీకు ఆల్రెడీ 2 పిల్లలు ఉన్నారు, ఒక పాప చనిపోవడం వల్ల మరి మీకు మళ్ళీ గర్భం కావాలనుకుంటున్నారు. ఆల్రెడీ ట్యూబెక్టమీ చేయించుకున్నారంటున్నారు. ఆ ట్యూబ్స్ ఓపెన్ సర్జికల్గా మళ్ళీ ఓపెన్ చేయించుకోవాలని మీ ఆశపడుతున్నారు. సర్జికల్గా ఓపెన్ చేయొచ్చండి, దాన్ని ట్యూబల్ రీకానలైజేషన్ అంటారు. అది ఓపెన్ చేయించుకోవడం అనేది ఒక పద్ధతి ఉంది, దాన్ని సర్జరీ ద్వారా ఓపెన్ చేస్తాము. కానీ అది చేసిన తర్వాత ఎంతవరకు గర్భం వస్తుంది అనేది 100% మరి ష్యూరిటీ లేదు, 50% ఛాన్స్ ఉంటుంది. మరి అదే కాకుండా ఒక్కొక్కసారి ట్యూబ్లో కూడా ప్రెగ్నెన్సీ రావడానికి అవకాశాలు ఉంటాయి. అట్లా రిపేర్ చేయడం వల్ల, ఆ రీకనలైజేషన్ చేయడం వల్ల, అసలు దాన్ని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటారు. సో ఈ కాంప్లికేషన్స్ మీరు తెలుసుకున్న తర్వాత అందులో చేయించుకుంటే మంచిది. దానివల్ల గర్భం రావడానికి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ, ట్యూబల్ ప్రెగ్నెన్సీ వచ్చే ప్రాబ్లం కూడా ఉంది. సో మీరు ఇవన్నీ ఆలోచించుకుని అది చేయించుకోవాలనుకుంటే ముందుకు వెళ్ళొచ్చు. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో. హలో, చెప్పండి ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు, చెప్పండి. చెప్తున్నామండి. ఫస్ట్ ఒక పాప పుట్టిందండి. ఓకే. 8 years ఉంది ఇప్పుడు. ఓకే. 8 years ఉంది. దాని తర్వాత సంవత్సరంన్నరకి నా పేరు నాగప్రియ. చెప్పండి. ఓకే, సో ఇందాక మీరు చెప్పారు అంటే మేల్స్లో ప్రాబ్లమ్స్ ఉన్నా ఫీమేల్స్లో ప్రాబ్లమ్స్ ఉన్నా ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది అంటే ఇప్పుడు జనరల్గా మేల్స్లో కొన్ని రకాలైన ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఫీమేల్స్లో ఒక రకాలైన ప్రాబ్లమ్స్ ఉంటాయి. పెళ్ళిన వెంటనే ఎప్పుడు మనం టెస్టులు చేయించుకోవాలంటారు? ప్రాథమిక పరీక్షలు ఎటువంటి చేయించుకోవాలంటారు? పెళ్ళైన తర్వాత ఒక 2 సంవత్సరాల వరకు మనం వెయిట్ చేయొచ్చు నార్మల్ ప్రెగ్నెన్సీ కొరకు. అప్పటికి కూడా ప్రెగ్నెన్సీ రాకపోతే అప్పుడు టెస్టులు చేయించుకోవాలి, స్కానింగ్ చేయించుకోవాలి, మరి బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి, థైరాయిడ్ ఉందేమో తీసుకోవాలి, ప్రొలాక్టిన్ టెస్ట్ చేయించుకోవాలి, అలాగే ట్యూబ్ టెస్ట్ చేయించుకోవాలి. బహిష్టు వచ్చిన 7వ రోజున భర్తకు సెమిన్ అనాలిసిస్ చేయించాలి. వీరికణాల సంఖ్య ఎలా ఉందో, దాని కదలిక ఎలా ఉందో చేయించుకోవాలి. ఇవన్నీ బేసిక్ టెస్టులు చేయించుకుంటే తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో. హలో. హలో మేడం, నా పేరు సత్యనారాయణ. చెప్పండి ప్రాబ్లం చెప్పండి. మరి హలో చెప్పండి. నేను కరీంనగర్ నుంచి మాట్లాడుతున్నాను మేడం. ఓకే అండి, మీ సమస్య చెప్పండి. మేడం మాకు మ్యారేజ్ అయ్యి 1 year అవుతుందండి. ఓకే. అయితే వీరకణాలు తక్కువనే అండి మాకు. ఓకే. 3% అండి. ఓకే. ఓకే, మీకు పరీక్ష చేయించుకుంటే వీరికణాల లోపు సంఖ్య తక్కువ ఉంది అంటున్నారు, కాబట్టి దానికి మీరు వరి అవుతున్నారు. సో నేను ఇందాక చెప్పిన విధంగా మరి వీరికణాల లోపంలో మందుల ద్వారా లేదా సర్జరీ ద్వారా పెద్దగా ఆశాజనకమైన ట్రీట్మెంట్ లేదండి. కానీ దాని కౌంట్ ఎంత ఉందో దాన్ని బట్టి మనం ప్రొసీడ్ అవ్వాలి. మీ వీరికణాల సంఖ్య 15 మిలియన్లు ఉంటే కనీసం IVI ద్వారా గర్భం రావడానికి అవకాశం ఉంటుంది. మరి 10 మిలియన్ల కంటే తక్కువ ఉంటే మాత్రం మీరు IVF ఫర్ టెస్ట్ బేబీకి వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. మెడికల్గా మరి మందులు వాడి మీరు టైం వృధా చేసుకోవద్దు, IUIకి వెళ్ళండి. ఇంకా సంఖ్య తక్కువగా ఉంటే IVF ఫర్ టెస్ట్ బేబీకి వెళ్ళండి. సో IUI గురించి చెప్పండి. అసలు IUI ఎటువంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు మీరు సజెస్ట్ చేస్తారు? ఇప్పుడు IUI అంటే ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్ అంటారు. అంటే ఇది భార్య మానంలోకి భర్త వీర్యకణాలు ఇంజెక్ట్ చేస్తాము. సో సహజంగా 20 మిలియన్లు పైబడి ఉంటేనే సహజంగా గర్భం రావడానికి అవకాశం ఉంటుంది. కానీ కనీసం 15 మిలియన్లు ఉన్న వాళ్ళకి ఏంటంటే IUI చేస్తాము. దాంట్లో ఏంటంటే 20% పాజిటివ్ ప్రెగ్నెన్సీ రేట్ ఏంటంటే 20%. అంటే 100 మందికి చేస్తే 20 మందికి గర్భం రావడానికి అవకాశం ఉంటుంది. సహజంగా వచ్చే గర్భం కంటే 20% ఎక్స్ట్రా ఉంటుందన్నమాట. సో ఇది 14వ రోజున బహిష్టు వచ్చిన 14వ రోజున భర్త వీర్యకణాలు తీసి భార్య మానంలోకి ఇంజెక్ట్ చేస్తాము. సో అప్పుడు ప్రెగ్నెన్సీ రావడానికి అవకాశం ఉంటుంది. దీన్ని IUI అంటారు. ఒక్కొక్కసారి భర్త వీర్యకణాలు సంఖ్య 15 మిలియన్ల కంటే బాగా తక్కువ ఉన్నప్పుడు డోనర్ స్పర్మ్స్ కూడా వాడతాము. అది భార్య భర్తల సమ్మతితో అనుమతితో వేరే పురుషుని వీర్యకణాలు తీసుకుని IUI చేస్తాము. సో దీన్ని డోనర్ స్పర్మ్స్ అంటారు. అట్లా కూడా గర్భం రావడానికి అవకాశం ఉంటుంది. సో ఓవరాల్గా ఎనీ కైండ్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్కి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి.
ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ V6 న్యూస్.